అధ్యక్ష, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన శ్వేతపత్రం ఈ సభకి ప్రభుత్వం తరఫున చర్చకు పెట్టాం అధ్యక్ష. ఈ శ్వేతపత్రం ఎందుకు, ఏమిటి అనే అనేక సందేహాలు, అనేక రకాలైనటువంటి అపోహలు కూడా చాలామంది వ్యక్తపరిచారు. దీనివల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందేమో, అయితే రాష్ట్రానికి సంబంధించినటువంటి సమాచారం తప్పుడుగా పోతుందేమో అనేటువంటి ఆవేదన కూడా కొద్దిమంది వ్యక్తపరిచారు. అధ్యక్ష, ఒక సుదీర్ఘ కాలం, ఒక దశాబ్ద కాలం తర్వాత, కొన్ని దశాబ్దాల పాటు మా రాష్ట్రం మాకు కావాలి, తెలంగాణ రాష్ట్రం వస్తే ఇక్కడ ఉన్నటువంటి వనరుల చేత అద్భుతంగా అభివృద్ధి చెంది మా జీవితాల్లో మార్పు వస్తుందని, మా జీవితాల్లో వెలుగు నిండుతుందని, అందరికీ ఉద్యోగాలు వస్తాయని, అందరికీ ఇళ్ళు వస్తాయని, అందరికీ భూములు పంచబడతాయని, అందరి భూములకి నీళ్లు వస్తాయని, అంతిమంగా అందరం ఆత్మగౌరవంతో తలెత్తుకునేటువంటి బతికే పరిస్థితి వస్తుంది, కాబట్టి మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి కొన్ని దశాబ్దాల పాటు ఈ ప్రాంత ప్రజలు పోరాడితే, ఈ అంశాలన్నింటినీ అర్థం చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆనాడు సభలో ఈ బిల్లు పాస్ చేయడానికి కావాల్సినంత సంఖ్యాబలం లేకపోయినప్పటికి కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగస్వాములుగా ఉన్నటువంటి యూపీఏ పార్ట్నర్స్ అందరినీ కూడా ఒప్పించి మెప్పించి తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం వారి ఆరోగ్యం సహకరించకపోయినప్పటికి కూడా ప్రత్యేకంగా ఆనాడు సభలో కూర్చొని ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర బిల్లును పాస్ చేపించి ఈ రాష్ట్ర ప్రజల కోరికలు, ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారిని తప్పనిసరిగా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అనేక కలలు, అనేక ఆకాంక్షలు, ఆ కలలు ఆకాంక్షల మధ్యలో వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్ల పాటు ఇక్కడ ఉన్నటువంటి వనరులతో వారి జీవితాల్లో మార్పు వస్తుందని ఆశించి చూసి చూసి అలసిపోయి అంతిమంగా 10 ఏళ్ల తర్వాత జరిగినటువంటి మొన్న సాధారణ ఎన్నికల్లో ఒక మార్పు కోసం, వారి జీవితాల్లో మార్పు కోసం ఈ రాష్ట్ర ఆర్థిక వనరులన్నీ అందరికీ పంచబడాలనేటువంటి ఆలోచనతో ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పునిచ్చి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొని వచ్చారు అధ్యక్ష. ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసం, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఉన్నటువంటి వనరులు ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడ్డాయి, ఏ రకంగా దారి మళ్లించబడ్డాయి అనేటువంటి అంశాలు నిజంగా రాష్ట్ర ప్రజలకి, స్టేక్ హోల్డర్స్ అందరికీ తెలియాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టే ఈరోజు ఈ సభలో శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టడం జరిగింది తప్ప ఈరోజు రాష్ట్ర ఇమేజ్ని దిగజార్చడానికో, లేకపోతే దేశం దృష్టిలో అద్భుతంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రం అలా లేదు, ఇలా ఉందని చెప్పాలనేటువంటి ఉద్దేశంతోనూ చేసింది కాదు అధ్యక్ష. వాస్తవం వాస్తవంలాగా ఉండాలి, సత్యం సత్యంలాగా ఉండాలి. ఏదో ఒకరోజు ఈ రాష్ట్ర పరిస్థితులు, ఆర్థిక పరిస్థితి ప్రతి పౌరుడికి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. మరీ ముఖ్యంగా వచ్చినటువంటి ఈ చారిత్రాత్మకమైనటువంటి తీర్పులో ఈ రాష్ట్ర ఆర్థిక వనరులు ప్రజలకు సంపూర్ణంగా అర్థమైతే మనం ఎక్కడ ఉన్నాం, ఎంత లోతుల్లో ఉన్నాం, ఆ లోతుల్లోంచి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఎటువంటి పునాదులు వేసుకోవాలి, ఎటువంటి ప్రణాళికలు రచించుకోవాలి, ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని భారతదేశంలో పోటీ పడేటువంటి రాష్ట్రంగా అభ్యుదయ భావాలతో, ప్రగతిశీల భావాలతో ముందుకు పోయే విధంగా దీన్ని రూపకల్పన చేసుకోవడానికి అవకాశం ఉంటుందనేటువంటి
ఆలోచనతోనే ఈరోజు శ్వేతపత్రాన్ని ఈ సభలో ప్రవేశపెట్టడం జరిగింది. సభ్యులందరికీ శ్వేతపత్రాన్ని ఈ సభలో ప్రవేశపెట్టినప్పుడు కూడా చాలా స్పష్టంగా కేవలం ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకులకే కాదు, సభలో ఉన్నటువంటి శాసనసభ్యులందరికీ విజ్ఞప్తి చేశాం. వాస్తవ పరిస్థితులన్నీ మీ ముందు ఉంచుతూ ఉన్నాం. దీని మీద ఆధారం చేసుకొని ఈ వాస్తవ పరిస్థితులు అర్థం చేసుకొని భవిష్యత్ తెలంగాణ ప్రజల కోసం మీరు ఒక పాజిటివ్ అప్రోచ్తో సంపూర్ణమైనటువంటి ఆలోచనతో సలహాలు సూచనలు ఇస్తే తప్పనిసరిగా వాటిని తీసుకొని ముందుకు పోవటం కోసం ప్రభుత్వం ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా మీ అందరికీ ఈ విషయాలు తెలియజెప్తా ఉన్నాం. మీరు సౌహృదయంతో అందరూ కూడా చర్చల్లో పాల్గొనవలసిందిగా కూడా విజ్ఞప్తి చేశాం. అందులో భాగంగానే ఈరోజు మాట్లాడినటువంటి పెద్దలందరూ హరీష్ రావు గారు కానీ, లేకపోతే మదన్ మోహన్ రావు గారు కానీ, ఆలేటి మహేశ్వర్ రెడ్డి గారు కానీ, అక్బరుద్దీన్ ఓవైసీ గారు కానీ, రేవూరు ప్రకాష్ రెడ్డి గారు కానీ, కోనమనేని సాంబశివరావు గారు కానీ అనేక విషయాలపైన ఈ శ్వేతపత్రం పైన చర్చించారు. వారందరికీ కూడా వారి వారి ఆలోచనల మేరకు కావలసిన రీతిలో సలహాలు సూచనలు కూడా ఇచ్చారు. వారందరికీ కూడా నేను ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ చర్చలో పాల్గొన్నందుకు.